మన పూర్వ సామెత ఒకటి ఉంది, పురాతనమైనటువంటి సామెత. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అని ఒక సామెత ఉంది. నేనేమంటున్నానంటే వింటే భారతం వినాలి, కానీ పుడితే మాత్రం నేను చెప్తున్నటువంటి 3 రాసులలోనే పుట్టాలి. నిజంగానండి. ఈ ఈ నేను చెప్తున్నటువంటి 3 రాశులైనటువంటి తులారాశి, కుంభరాశి, వృషభ రాశి, ఈ 3 రాశులకు దేన్నైనా సాధించుకునే శక్తి, తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు అందరూ కలలు కంటారు, ఆ కలలను నెరవేర్చుకునేది కొంతమంది మాత్రమే. అవునండి, చాలా మందికి అంటారు, నేను కారులో తిరగాలి, నేను పెద్ద బంగ్లాలో ఉండాలి, నాకు ఎకరాల కొద్ది స్థలం కావాలి, మంచి వివాహం చేసుకోవాలి, నా లైఫ్ అంతా కూడా చాలా లగ్జరియస్ ఉండాలి అని అనుకుంటారు. అందరికీ నెరవేరుతుందండి? కళ నెరవేరుతుందా? నెరవేరదు. అది కొంతమందికే. ఆ కొంతమందిలో లీస్ట్గా చూస్తే ఎక్కువగా ఈ రాశులలో జన్మించిన వారికేనండి. తులారాశి వారికి, కుంభరాశి వారికి, వృషభ రాశి వారికి. నిజమండి. ఒకవేళ తులారాశిలో, కుంభరాశిలో, వృషభ రాశిలో మీరు జన్మించి ఇప్పటి వరకు నయా పైసా సంపాదన లేదు, సంపాదించింది లేదు, అసలు బ్రతకడమే కష్టమవుతుంది అని అన్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నాను. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని, మీ జన్మ జాతకాన్ని నా దగ్గర ఒక్కసారి చూయించుకోండి. నేను చేసేది ఒకటేనండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం మీ పేరుని 270 నుండి 360 డిగ్రీల కోణంలో దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్న శాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్యనైనా దాని మెడలు వంచి కింద పడేయచ్చు.